Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. Students and parents, so CR Rao Institute of Advanced Science, Mathematics and Statistics అనమాట. ఈ కాలేజ్ గురించి మీకు ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ అప్లై చేశారు, జాయిన్ అయ్యారు అనమాట. అండ్ July 6th అనేది లాస్ట్ డేటు కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకున్నట్లయితే, ఎందుకంటే దాదాపు సీట్స్ అనేవి అన్నీ ఫిల్అప్ అయ్యాయి, కొన్ని సీట్స్ మాత్రం ఉన్నాయి కాబట్టి స్టిల్ ఇంకెవరైనా ఒక మంచి కాలేజీ హైదరాబాద్లో మీరు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా, అది కూడా కంప్యూటర్ సైన్స్లో మీరు చూస్తున్నట్లయితే ఈ ఇన్స్టిట్యూషన్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే ఇక్కడ కేవలము 5 బ్రాంచెస్ మాత్రమే ఉంటాయి. 5 బ్రాంచెస్ కూడా కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి బ్రాంచెస్ అనమాట. ఆ బ్రాంచెస్ ఏంటి, అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అనేది కూడా మొత్తం మనం వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. మీరు ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా, ఇన్ఫర్మేటివ్గా ఉందనుకున్నా ఒక లైక్ అయితే ఇవ్వండి అనమాట. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సిఆర్ రావు గారి గురించి మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో వారు స్థాపించినటువంటి ఇన్స్టిట్యూషన్ అనమాట, వారి పేరు మీద. సో ఇది వచ్చేసి మనకి మెయిన్గా ఇక్కడ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ ఇన్స్టిట్యూషన్ అనమాట. మనకి కంప్యూటర్ సైన్స్ అంటేనే మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ కాబట్టి కేవలం ఆ కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ మాత్రమే ఇక్కడ వీళ్ళు తీసుకుంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి 5 బ్రాంచెస్లో మనకు వచ్చేసి ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి మనకి డేటా సైన్స్, అంటే కంప్యూటర్ సైన్స్ విత్ డేటా సైన్స్ అని వీళ్ళు స్టార్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి ప్యూర్ కంప్యూటర్ సైన్స్, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి కంప్యూటర్ సైన్స్ విత్ మ్యాథమెటిక్స్ అనమాట. బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ ఒక బ్రాంచ్ ఉంది. అదేవిధంగా బీటెక్ సిఎస్సి నెట్వర్క్స్ అనమాట. ఈ 5 బ్రాంచెస్ అనేవి మాత్రమే ఇక్కడ మనకి ఈ ఇన్స్టిట్యూషన్లో ఉన్నాయి. మరి అడ్మిషన్ ప్రొసీజర్గా మనం తీసుకున్నట్లయితే, ఇక్కడ అడ్మిషన్ ప్రొసీజర్ వచ్చేసి మనకి టోటల్గా ఉన్నటువంటి సీట్స్లలో ఒక 50% ఆఫ్ సీట్స్ వచ్చేసి మనకి జేఈఈ మెయిన్ స్కోర్ ఆధారంగా, ఇంకొక 50% ఆఫ్ సీట్స్ వచ్చేసి మనకి తెలంగాణ ఈఏపీ సెట్ ఏదో ఉంది కదా, టీజీ ఈఏపీ సెట్ ఆధారంగా, 2025లో ఎవరైతే ఈఏపీ సెట్ రాశారో వాటి ర్యాంక్ ఆధారంగా మీరు ఈ కాలేజ్ జాయిన్ కావచ్చు. అయితే ఈ కాలేజ్ వచ్చేసి మనకి ఏదైతే మనకి ఈఏపీ సెట్ కౌన్సిలింగ్లో ఉండదు, మీరు సపరేట్గా అప్లై చేసుకోవాలన్నమాట త్రూ జేఈఈ మెయిన్ స్కోర్ ద్వారా. అదేవిధంగా ఈఏపీ సెట్ ర్యాంక్ వచ్చినా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్స్లో ఒక డీసెంట్ ర్యాంక్ ఉండాల్సి ఉంటుంది. ఈఏపీ సెట్లో కూడా మీకు అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ని ఆధారంగా ఇక్కడ మీకు అడ్మిషన్ అనేది ఇస్తారనమాట. July 6th అనేది లాస్ట్ డేట్గా ఉంది కాబట్టి ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉంది కాబట్టి పేరెంట్స్ స్టూడెంట్స్ వెళ్ళి కూడా విజిట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై చేసుకొని అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఎందుకు ఈ కాలేజీ గురించి మీకు చెప్తున్నానంటే, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అంతా కూడా పిహెచ్డి ఫ్యాకల్టీ, మంచి యూనివర్సిటీలో చదివేటువంటి ఫ్యాకల్టీ, మంచి ఇన్స్టిట్యూషన్ కాబట్టి, అది కూడా కేవలం కంప్యూటర్ సైన్స్ ఒక్కొక్క బ్రాంచ్లో వచ్చేసి మీకు కేవలం 60 సీట్లు మాత్రమే తీసుకుంటారు. మొత్తంగా మీకు ఒక 300 మాత్రం ఇంటేక్ తీసుకుంటారు కాబట్టి మీకు రేపు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ మీద కావచ్చు, వీటన్నిటి మీద ఒక మంచి మీ కేర్ అనేది తీసుకుంటారు అన్నమాట ఈ ఇన్స్టిట్యూషన్లో. కాబట్టి ఎవరైతే హైదరాబాద్లో ఒక మంచి ఇన్స్టిట్యూషన్ గురించి వెతుకుతున్నట్లయితే ఖచ్చితంగా ఈ ఇన్స్టిట్యూషన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అడ్మిషన్ ప్రొసీజర్కి సంబంధించినటువంటి లింక్ అయితే ఉందో ఆ లింక్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ టోటల్గా మీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీకు ఒక ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఫామ్ని మీరు మళ్ళీ అప్లికేషన్ సెకండ్ స్టెప్లో మీరు దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. దానికి సంబంధించినటువంటి మెయిల్, అదేవిధంగా ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చాను కాబట్టి ఇంకా మీకు ఫర్దర్గా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా వారికి కాల్ చేసి కూడా మీ డౌట్స్ క్లారిఫై చేసుకొని ఈ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ కావాలనుకున్నట్లయితే మీరు జాయిన్ కావచ్చు. హైదరాబాద్లో ఉండి మీరు హ్యాపీగా మంచిగా ఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి అన్ని కోర్సెస్ చదువుకోవచ్చు అనమాట. ఈ వీడియో నచ్చింది అనుకుంటూ, ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.